హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇది మా ఈవినింగ్ రొటీన్ అండి. ఇంక మా వాడైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. హాయ్ చెప్పు నాన్న అంటే ఏంటో దిలాగా కూర్చొని హాయ్ అని అంటున్నాడు. మా పాప అయితే ముందే చెప్పేస్తుంది హాయ్ అని చెప్పేసేసి. మా వాడు బర్త్డే రేపు. ఇంకా మా వాడు బర్త్డే అని ఇంకా అమ్మ వచ్చేంత వరకు అమ్మ నా బర్త్డే అని చెప్పేసి అన్నాడు. సరే నాన్న రేపు బర్త్డేనే అంటే అమ్మ మరి కేకు అని అంటే మనం చేసుకుందాంలే నాన్న అని చెప్పేసి చెప్పాను. సరే అని అన్నాడు. కానీ ఏంటో ఇలాగ అయితే కూర్చున్నాడు. ప్రతి ఇయర్ పిల్లల్ని పిలిచి కేక్ ఈవినింగ్ పూట పిల్లల్ని పిలిచి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఫుడ్ అన్నీ పెట్టి కేక్ కట్ చేసుకొని పెద్ద హంగామానే జరిగేది. కానీ ఈరైతే చేయట్లేదండి. కొంచెం నాకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. సో అందుకే చేయలేను అని చెప్పేసి అనేసాను. మా వాడు కూడా అంత ఇదేమీ ఫీల్ అవ్వలేదు. కేకు అని మాత్రమే అడుగుతున్నాడు. సో కేక్ అయితే చేసుకుందాంలే నాన్న అని చెప్తే సరేలే నాన్న సరే అని చెప్పేసి అన్నాడు. ఇంకా అయితే వాడి కోసం అయితే కేక్ అయితే ప్రిపేర్ చేద్దాంలే అనుకున్నాను. ఫస్ట్ అయితే వాడికైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చాడు కదా, ఇంకా అన్నం అయితే తినిపిద్దాంలే అని చెప్పి అన్నం అయితే పెట్టుకున్నాను ప్లేట్లో. ఈవినింగ్ కొంచెం తిన్నాడంట స్కూల్లో. కానీ అమ్మ తింటావా నాన్న అంటేనేమో పెట్టమ్మ తింటాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా వీడికైతే అన్నం పెట్టేసేసి అన్నం పెట్టిన తర్వాత ఇంకా కేక్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ముందైతే అన్నం పెట్టడానికైతే వెళ్తున్నాను. ఇంకా అన్నం పెట్టేసేసి ఇంకా ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తాను. కేక్ ప్రొసీజరు ఏమో 2 ముద్దలు అయితే తిన్నాడు. ఇంకైతే తినలేదు. ఇంకా కేక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఒక బౌల్లో ఇలా జల్లెడైతే పెట్టుకొని 1 కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. 1 కప్పు మైదా పిండి జల్లెడలో అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు ఈ రెండు ఒకటి హాఫ్ ఇంకోటి 1 స్పూన్ అట్లా తీసుకొని మొత్తంగా వేసుకున్నాను. నేను ఈసారి మెజరింగ్ కప్స్ అయితే కొనుక్కొచ్చుకున్నానండి. ఎందుకంటే కేక్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా మెజరింగ్ కప్స్ తోటి అని చెప్పేసి అన్నారని చెప్పి ఇంక ఇలా మెజరింగ్ కప్స్ అయితే కొనుక్కున్నాను. ఇంక జల్లెడలో వేసుకొని మొత్తంగా ఇలా జల్లెడ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి చెప్పున్నారు. సో అందుకోసం కొత్తగా జల్లెడ కూడా కొనుక్కున్నాను. నాకు కేక్ అనేది అంత బాగా ఏమి రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. కేక్కి వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ 2 ఉంటాయంట. సో ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసమని మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు షుగరు, 1/2 కప్పు పెరుగు, 1 స్పూన్ వెనిలా ఎసెన్, 1/2 కప్పు పంచదార వేసుకొని మొత్తంగా అయితే గ్రైండర్ మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను రెడ్ వెల్వెట్ కేక్ చేద్దామని చెప్పేసి బీట్రూట్ని ఉడికించి దాంట్లోంచి రసం అయితే తీసుకున్నాను. ఇంకా అది కొంచెం ఎక్కువే తీసుకోవాల్సిందే, నేను ఇంక కొంచెం తక్కువే తీసుకున్నాను. సో దాని తర్వాత మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పెట్టిన దాన్ని కూడా ఇంక ఈ బ్యాటర్లో వేసేసి మొత్తంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తంగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకొంచెం టైట్గా ఉందని 2 స్పూన్స్ పాలు అయితే వేసుకొని మొత్తంగా అయితే కలిపేసుకున్నాను. కేక్ అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని తర్వాత కేక్ టిన్లో కానీ లేదంటే ఒక గిన్నెకి నెయ్యి, మైదా పిండి కోటింగ్ వేసేసుకొని ఇంక మొత్తంగా అట్లాగా అయితే పెట్టేసుకుంటున్నాను. ముందే ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఈ కేక్ బ్యాటర్ వేసిన దాన్ని స్టాండ్ పెట్టేస్తున్నాను. ఇంకా కేక్ అయితే ఒక 30 మినిట్స్ కేక్ని ఉడికించాలి. కేక్ అయితే ఉడికిందో లేదా అని చూద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను. కేక్ అయితే చాలా బాగా ఉడికింది. ఒక నైఫ్ అనేది గుచ్చినప్పుడు దానికైతే ఏమీ అంటుకోకుండా పైకి వచ్చింది అంటే కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇంక దాన్ని తీసి పక్కకు అయితే పెట్టేశాను. కూల్ అయ్యేంత వరకు ఉంచి కొద్దిసేపు తర్వాత ఇంక నైఫ్తో చుట్టూ అంతా కదిపేసుకొని ఇంకా ప్లేట్లోకి తిప్పేసుకుందామని చెప్పేసుకున్నాను. ఇంక యాక్చువల్గా ఏమైంది అని అంటే రెడ్ వెల్వెట్ కేక్ చేద్దామని చెప్పేసి బీట్రూట్ రసం అయితే వేసుకున్నాను కదా, కానీ అది ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాల్సింది. నేను కొంచెం వేసేసరికి కలర్ అనేది రాలేదు. కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. అసలుకి మన స్వీట్ షాప్లో దొరికే అంత స్పాంజినెస్ అయితే వచ్చింది. కానీ కలర్ అయితే రాలేదు. మామూలు కలర్ అయితే వచ్చింది. ఇంకొంచెం ఎక్కువ కలర్ వేయాల్సిందేమో, నేను ఫుడ్ కలర్ వాడకూడదు అని చెప్పేసి అది ఇలా చేసేసరికి అది కలర్ అయితే రాలేదు. ఇంకా పైన ఉన్న లేయర్ని గట్టిగా ఉందని చెప్పేసి ఆ లేయర్ని చాక్తో ఇంకా అలాగా తీసేస్తున్నాను పైన లేయర్ని. దీన్ని క్రీమీ తోటి ఇంకా చేసుకుందాము అని చెప్పేసి క్రీమ్కి బదులుగా నేను పాలు కాచుకొని పాలల్లో ఒక 1/2 కప్పు పంచదార వేసుకొని కలుపుకుంటున్నాను. పాలు మరిగిన తర్వాత
ఈ పాలు కొంచెం పాలల్లో చక్కెర కూడా కరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పిండి కూడా వేసుకొని మొత్తంగా అంతా బాగా కలిపేసుకుంటున్నాను. క్రీమ్‌కి బదులుగా నేను ఇలాగా ఈ క్రీమ్‌ని పోద్దామని చెప్పేసేసి నేను ఇలా తయారు చేసుకుంటున్నాను. బయట విప్పింగ్ క్రీమ్ అదంతా చేసేది రాదు నాకు. కేక్ అదంతా చేసేది కూడా ఇంకా నేర్చుకోలేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో, అందుకని చెప్పేసేసి క్రీమ్‌కి బదులుగా ఇలా పోద్దామని చెప్పేసేసి ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా పాలల్లో చక్కెర కూడా మరిగిన తర్వాత ఒక స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను. తర్వాత కార్న్‌ఫ్లోర్ పిండి కూడా వేసుకొని ఇలా మెత్తగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకున్నాను. అది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము క్రీము కోసము వేసుకున్న దాన్ని ఆ కేక్ మీద మొత్తంగా అంతా వేసేసుకొని చుట్టూ పైన అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. బాగా మెత్తగా మొత్తంగా అంతా బాగా ఫుల్ క్రీమ్ వచ్చేంత వరకు అదే మొత్తం అంతా కేక్ అంతా కవర్ అయ్యేలాగా మొత్తంగా అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. నేనేదో హెల్తీగా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏమో అది కేక్ అనేది కలర్ రాలేదు. ఇంక పైన జెమ్స్‌తో అయితే అలా గార్నిష్ చేసేసాను. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంటికి మా వారు వచ్చిన తర్వాత మా వారు చూసి, "ఏ కేక్ ఏంటి అలా చేసావు? నాకు నచ్చలేదు. సో, రారా నువ్వు" అని చెప్పేసి ఇంకా బైక్ మీద అయితే తీసుకెళ్లారు. "కేక్ ఆర్డర్ ఇద్దాంరా. నాకు ఆ కేక్ నచ్చలేదు. నువ్వు ఆ కేక్ కూడా ఉంచు. నేను ఇంకో కేక్ అయితే వాడికి ఆర్డర్ ఇవ్వాలి" అని చెప్పి ఇంకా స్వీట్ షాప్‌కి అయితే వచ్చాము కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పేసి. ఎగ్లెస్ కేక్ ఎంత, కూల్ కేక్ ఎంత, ఎగ్లెస్ కేక్ ఎంత అని చెప్పేసి అడిగాము. మా వాడేమో రెడ్ వెల్వెట్ కేక్ కావాలి అని అడిగాడు. నేను చేసింది అదే అని చెప్పినా కానీ అది కలరే రాలేదు, నువ్వు ఆగు అని చెప్పేసి మా వారు షాప్లో అడుగుతున్నారు. ఇంకా రెడ్ వెల్వెట్ కేక్, చాక్లెట్ కేక్స్ 2 ఉన్నాయి. ఏ కేక్ తీసుకుందామని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నాం మేమిద్దరము. ఇంకా మా వాడు కూడా మా చాక్లెట్ అన్నా రెడ్ వెల్వెటా అంటే వాడు రెడ్ వెల్వెట్ అంటూ ఉన్నాడు. సో ఇంక వాడి కోరిక మేరగా వాడిదే పుట్టినరోజు కాబట్టి ఇంక రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసేసి ఇంకా వచ్చేసాము. ఇంకా పక్కనే పానీపూరి బండి కూడా ఉన్నింది. ఇంకా మా వారు క్లైమేట్ చల్లగా ఉంది కదా, తినేసి వెళ్దాము ఉండు అని చెప్పేసానంటే మా వారు బండి దగ్గర ఆర్డర్ ఇస్తున్నారు. మేము ఇటు సైడ్ నుంచి ఉన్నాము. ఇంకా ఆర్డర్ ఇచ్చి వచ్చేసిన తర్వాత కొంచెం గోబీ తీసుకొచ్చి ఇచ్చారు మా ముగ్గురికి. పక్కనే ఒక షాప్ క్లోజ్లో ఉంది. ఇంకా అక్కడ కూర్చోటానికి కొంచెం ప్లేస్ ఉందని మేము ఇంకా అక్కడ కూర్చొని ఇంకా ముగ్గురము తిన్నాము. ఇంక తినేసి బయలుదేరాము. ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం బాగా ఎక్కువైపోయిందని ఇంకా మోర్ ఉంటే అక్కడ మోర్ దగ్గర ఆగిపోయాం మేము. అంటే పులివెందులకి ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట మోరు. ఆ మోర్ దగ్గర ఇంకా బాగా ఆగిపోయాం బయటే. ఇంకా వర్షం పడుతుందిలే, వర్షం తగ్గిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి బయట ఉండిపోయాము. ఇంక ఎట్లాగో చాలాసేపు అయింది, అప్పటికే 1/2 అవర్ దాకా అయ్యింది వర్షం పడి. ఇంక బయట ఏం నుంచుంటాంలే అని ఇంక లోపలికైతే వెళ్ళాము. ఇంక ఎట్లాగో వచ్చాను కదా, ఏదన్నా తీసుకుందాంలే అని చెప్పేసేసి మొత్తం అంతా చూశాను. మొన్న మధ్యనే డీమార్ట్కి వెళ్ళి మొత్తం సరుకులు అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంక సరుకులు అయితే ఏం అవసరం లేవు. ఇంక పాలు పెరుగు ఎట్లాగో తీసుకుందాంలే అనుకొని కొంచెం అయితే చూసాము. ఇంకా మా కంపెనీ వెహికల్ అనుకోకుండా పులివెందులకు వచ్చింది. ఇంకా వర్షం అయితే ఆగలేదు, బాగా ఫుల్గా పడుతుంది. ఇంకా మా వారు మా కంపెనీ వెహికల్లో మమ్మల్ని అయితే ఎక్కిచ్చేసి పంపించేశారు ఇంటికి. మా వారు అయితే నేను బైక్లో వస్తానని చెప్పేసి అన్నారు. మేమైతే ముందే మా కంపెనీ వెహికల్లో వచ్చేసాము. ఇంకా ఎలాగో మోర్కి వెళ్ళాం కదా అని ఇంకా గోవా, టమాటా, క్యారెట్, కొత్తిమీర, యాపిల్ ఇవైతే తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర 5 రూపీసేనంట కట్ట. ఇంకా సో అలా తీసుకొని ఇంటికైతే వచ్చేసేసి మా పిల్లలిద్దరికి ఫ్రెష్ చేసేసాను. ఇంకా బయట ఎట్లాగో కొంచెం తిన్నాం కదా, హెవీ ఫుడ్ అయిపోయింది. వాడు స్కూల్ నుంచి కూడా అన్నం వచ్చిన తర్వాత ఇద్దరు అన్నం తిన్నారు. సో ఇంకా అందుకని నైట్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చాను. మా బాబుకు ఫ్రూట్స్ అయితే వద్దంట, పాలు కావాలనింది. సో పాలైతే ఇచ్చాను. ఇంకా వాళ్ళిద్దరికి అలా ఇచ్చేసిన తర్వాత ఇంకా యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఈవినింగ్ నేను కేక్ చేస్తున్నప్పుడు మా పాపకి తినే శనగపప్పు ఇచ్చాను. తినటానికి కావాలి అని అడిగితే అవి పెట్టమని అడిగితే అవి పెట్టాను. ఆమె ఏం చేసిందంటే తింటూ ముక్కులో పెట్టేసుకుంది. ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం కాదండి ఇంత ధీమాగా ఉండటానికి. అంతకుముందు కూడా ఒకసారి ప్రమోగ్నానెట్ కూడా ముక్కులో పెట్టేసుకుంది. అప్పుడైతే చాలా కంగారు పడిపోయాను. ఇప్పుడు కూడా కొంచెం కంగారు పడ్డాను. కానీ అది బయటే ఉన్నాయి. ఇంకా సో హాస్పిటల్కి అయితే వెళ్ళి ముందు అవి తీపిచ్చేసుకొని తర్వాత మేము కేక్ ఆర్డర్ ఇవ్వటానికి అదంతా వెళ్ళాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆ కేక్ చేసిన అంట్లు, వాడు స్కూల్ నుంచి వచ్చిన అంట్లు అన్నీ బాగా ఎక్కువ ఉండిపోయినాయి. ఫస్ట్ అయితే అవి తోమేసుకొని క్లియర్ చేసేయాలి. ఇంకా అవి చేసుకోపోయానంటే రేపు పొద్దుడికి వర్క్ ఎక్కువైపోతుంది. ఇంక సో మొత్తంగా అయితే చాలా అంట్లు పడిపోయినాయి ఈరోజు. ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని
నేను కూడా ఫ్రెష్ అయిపోయాయి వచ్చేసాను. ఇంకా మా పిల్లలు అప్పటికి నేను అంట్లు తోముకొని ఫ్రెష్ అయ్యేలోపు మా పిల్లల్ని మా వారు పడుకోబెట్టేశారు. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కదా, నేను కూడా కొన్ని అయితే పాలు తాగేసేసేసి ఇంకా పడుకొని పోతాను. మళ్ళీ రేపు పొద్దున కొంచెం ఎర్లీగా లేయాలి కాబట్టి ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లెగుస్తాము. అందుకోసం అని చెప్పేసి ఇంకొంచెం ఎర్లీగా అయితే పడుకొని పోతున్నాను. బాయ్ బాయ్.